హాయ్ అండి. క్యాబేజీ పచ్చి కొబ్బరి వేసి ఫ్రై చేసుకుందాము, చాలా బాగుంటుంది. మీల్ మేకరు కార్న్ఫ్లోర్ వేసి డీప్ ఫ్రై చేసుకుందాము. పిల్లలు చక్కగా టమాటా కెచప్తో కానీ అలా ఒట్టిగా కానీ తినే చాలా బాగుంటాయి. మీల్ మేకరు కుక్కర్లో తరిగి పెట్టుకున్న క్యాబేజ్ అంతా వేసుకొని కొద్దిగా రాలుపు ఒక 2-3 స్పూన్ల వరకు వాటర్ వేస్తే సరిపోతుంది. ఎందుకంటే మన క్యాబేజీలో వాటర్ వస్తుంది కాబట్టి స్టవ్ హైలో పెట్టి 2 విజిల్లు వస్తే సరిపోతుంది. మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ తీసుకోవచ్చు. నా దగ్గర పచ్చి కొబ్బరి ఉందని వేసాను, కానీ ఇది లేతగా ఉన్న వల్ల మరీ జిగురులాగా వచ్చేసింది. కొంచెం గట్టి కొబ్బరి తీసుకుంటే బాగుంటుంది. పచ్చిమిర్చి, ఎల్లిగడ్డ, మనకి కొద్ది కరివేపాకు వేసుకొని తురిమినట్టు మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇది మీల్ మేకర్ కోసము. కార్న్ఫ్లోర్ ఒక 2 స్పూన్లు, కొద్దిగా గరం మసాలా, సాల్టు, కారము 2 స్పూన్ల వరకు పెరిగేసి బాగా కలుపుకొని ఫస్ట్ వేడి నీళ్ళలో నుంచి తీసేసుకోవాలి. మీల్ మేకరు వేడి నీళ్ళలో పెట్టి గట్టిగా నీళ్ళన్నీ పిండేసుకొని దీంట్లో వేసి బాగా కలుపుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని గిన్నెలో చక్కగా డీప్ ఫ్రై చేసుకుంటే పిల్లలకే కాదు పెద్దలకే కాదు చాలా ఇష్టం అండి. నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. కరకరలాడుతూ క్రిస్పీగా, పైనంతా క్రిస్పీగా, లోపల కూడా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. మనకి వెజ్ అయినా సరే నాన్ వెజ్ లాగా అనిపిస్తుంది. ఇది అంత టేస్ట్గా అయితే అనిపించింది. ఈవినింగ్ టైంలో స్నాక్ లాగైనా తినొచ్చు, పిల్లలకి ఇవ్వచ్చు. టమాటా కెచప్తో పెట్టుకొని చూడండి, అద్దరిపోయిందండి. ఒట్టిగా తినే బాగున్నాయి, అంత టేస్ట్ ఉంది. కొద్దిగా ఆయిల్ తీసేసాను. అదే కళాయిలో మనకి క్యాబేజీ వేపుడైతే చేసుకుందాము. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఎల్లిగడ్డలు. చూసారు కదా, మనకి క్యాబేజీ ఉడికిపోయింది. చూడండి, వాటర్ చాలా వచ్చాయి. కొద్దిగా పసుపు వేసుకొని ఆ వాటర్తో సహా క్యాబేజ్ అంతా వేసేసుకోవాలి. పోపులో బాగా కలిపేసుకొని కాసేపు ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు స్టవ్ హైలో పెట్టేయాలి. త్వరగా అయిపోతుంది, ఎందుకంటే మనకి ఉడికింది కాబట్టి. రాళ్ళుప్పు వేసాను కానీ కొంచెం సరిపోక సాల్ట్ వేసానండి, సరిపోలేదు. మనకి రాళ్ళుప్పు 2 స్పూన్లు వేస్తే సాల్ట్ 1 స్పూన్ సరిపోతుంది దేంట్లోకైనా. కానీ సాల్ట్ అంత మంచిది కాదు. నేను ఎప్పుడు రాళ్ళుప్పే వాడతాను ఎక్కువగా. ఈ మిక్సీ జార్లో కొబ్బరి అంతా వేసేసుకొని, మనకి కారంతో పని లేదు, పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి, పోపులో ఎండుమిరపకాయలు ఉన్నాయి కాబట్టి ఇంకా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడొచ్చు. చూసారు కదా, సాఫ్ట్గా కరకరలాడుతూ భలే ఉన్నాయండి. మీల్ మేకర్ డీప్ ఫ్రై అయితే అద్దరిపోయింది. క్యాబేజీ కూడా సైడ్ డిష్గా బాగుంటుంది, రైస్లో కలుపుకునే బాగుంటుంది.